దిస్ ఇస్ స్ట్రైట్ వే. ఇదేంటో నీకు తెలుసా? తెలుసు, నువ్వు ఇవ్వాల్సిన అప్పుల లిస్ట్. తప్పు. మీ నాన్నగారితో మాట్లాడాల్సిన డైలాగ్ వర్షన్. అమ్మో, నా వల్ల కాదు. నువ్వు కాదు, నేను. ఫేస్ టు ఫేస్, ఎనీ టైం, సింగిల్ హ్యాండ్, సింగిల్ మౌత్, సింగిల్ టాక్. ప్రసాద్. నేను మాట్లాడే ఒక్కొక్క డైలాగ్ కి మీ నాన్న గుండె గుబేల్ గుబేల్ మని వెంటనే ఒక డిసిషన్ వస్తాడు. ఏమని? నేను చంపేయాలనా? కాదు, పెళ్లి చేయాలని. నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే, కానీ ఏ పని జరగదు. నా మీద నీకు నమ్మకం లేనందుకు థ్యాంక్స్. అయినా నాకు సిగ్గులేదు. నేను అనుకున్న సాధిస్తాను. నీతో శభాష్ అనిపించుకుంటాను. ఇలాగే ప్రతిసారి కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, కానీ ఇప్పటి వరకు ఏది కరెక్ట్ గా చేయలేదు. నీకున్న పిరికితనానికి ఈ ప్లాన్ కూడా డౌటే. పిచ్చి సుజీ, పిరికితనం మన పిడికిట్లోనే లేదు. అది పిడికిల్లో ఉండదు, గుండెల్లో ఉంటుంది. ఏదో ప్రాస్ బాగుంది కదని ప్రయోగించాను. ఇలా ప్రాస కోసం పాకులాడి ప్లాన్ పాడు చేయకు. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. ఒకవేళ అవ్వలేదనుకో, ఒక 7 లేస్తుంది. ఏ సుజీ, తొందరపడి నువ్వు సూసైడ్ కమిట్ చేసుకోవద్దురా. లేచేది నా 7 కాదు, నీ 7. నువ్వు సుజాత ఫాదర్ అయినా తొక్కల ఫాదర్ అయినా ఇదోటి. నువ్వు సుజాత ఫాదర్ అయినా తొక్కల ఫాదర్ అయినా ఐ డోంట్ కేర్, బికాస్ ఐఎమ్ వరప్రసాద్. మరీ బుద్ధి రాకుండా రోడ్డు మీద ప్యాంటు జిప్ పెట్టుకోకుండా తిరుగుతున్నావు, సిగ్గులేదు నీకు? పవర్ స్టార్ ఫ్యాన్స్ అమ్మా, కుటుంబ శంకర్ చూడలేదా? చూశాను రా, అతను జిప్ పెట్టుకుండా మానేసింది పై ప్యాంటుకి, లోపల ప్యాంటుకి కాదు. నేను వస్తున్నానని ముందే తెలిసి దాక్కున్నాడు అనమాట. గోపాలరావు! ఇదేంటి ఎక్కువ సౌండ్ రాలేదు? మనమే పిలిస్తే పోలా? గోపాలరావు! 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 నేను వస్తున్నానని తెలిసి సద్దంలా అండర్ గ్రౌండ్ లో దాక్కున్నావా? నువ్వెక్కడున్నా సరే నా మాటలతో నేను బుష్లా బయటకు లాక్కొస్తాను. నీకు తట్టుకుని శక్తే ఉంటే పిడికి లాంటి నా మాటలు విను. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నావు. నా లవ్ స్టోరీకి నువ్వు వెళ్ళనవటం నాకు ఇష్టం లేదు. మా లాంటి మంచి ప్రేమికులను విడదీసి ఆ పాపను స్టోర్ చేసుకోవద్దు. అందుకే కాంప్రమైజ్ అయిపో, నా కాలు కడుక్కో, కన్యాదానం చేసుకో. నీకు ఒక ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ ఇస్తున్నాను. చంద్రుడే పగలొచ్చినా, సూర్యుడే రాత్రి వచ్చినా, నువ్వు లాడన్ ముషరఫ్తో ముట్టడించినా, చార్మీతో మాట్లాడి ఆర్మీనే పిలిపించినా మా ప్రేమను ఎవరు ఆపలేరు. అనవసరంగా వైలెన్స్ పెంచుకో. సైలెన్స్ కి పెళ్లి కొప్పుకో. మీ అమ్మాయి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఇంకా ఆపాలనుకుంటే నీకంటే అమ్మాయి కూడా ఉండడు. ఎందుకో నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ మాత్రం నేను ఆలోచించానంటే అది నీ గొప్పతనం కాదు, నా సుజీ కళల ఆనందం కోసం. ఇప్పటికే సాయి కుమార్ రేంజ్ లో బేస్ వాస్తూ చెప్పాను. ఇంకా దీనికంటే గట్టిగా చెప్పడం నా వల్ల కాదు. I can't! సుజాత, 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 సుజాత! ధైర్యంగా నా ముందుకు రా. వచ్చి గోదావరి పొంగుతున్నంత అందంగా నీ ప్రేమ గురించి చెప్పు. అదెలి సునామీ ఇంత ఫోర్స్ గా మీ నాన్న గుండెల్లో గుచ్చుకోవాలి. ఆయన ఒప్పుకున్నాడా పెళ్లి జరుగుతుంది, లేకపోతే తప్పుకుంటాడు. అంతకు మించి ఈ ప్రేమ పొట్టులో ఫింగర్ పెడితే ప్రేమ కాటికి మసి అయిపోతాడు. ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోద్దో వాడేరా ఈ మేజర్ చంద్రకాంత్. ఇప్పటి వరకు బాత్రూమ్ లో ఉండి రాలేకపోయాను. నువ్వు అనుకుంటున్న గోపాలరావు ఇల్లు ఇది కాదు, పక్కిల్లు.